ఆరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ లో మౌలిక వస్తువులకు కొదవలని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ కు ప్రజలు తరలివస్తున్నారని కేటీఆర్ వివరించారు. నలుదిక్కులా హైదరాబాద్ విస్తరిస్తుందన్నారు మంత్రి కేటీఆర్. శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక ఐటీ కారిడార్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేస్తూ 250 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించింది. ఐక్యా మాల్ వెనుక నుంచి నిర్మించిన ఈ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ పైకి చేరుతుంది. ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయోడైవర్సిటీ చౌరస్తా మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ ను దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టులో ఇది మూడోది. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ SRDP అనే కార్యక్రమాన్ని రూపొందించి GHMCకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా 33 ఈ రోజు ఈ ఫ్లైఓవర్ తో కలిపినట్టయితే 33 కార్యక్రమాలని కేవలం 6 ఏళ్లలో పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే, నేను చాలా నగరాలు తిరుగుతూ ఉంటాను. పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు భారతదేశంలో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతర నగరాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారు వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్పే మాట ఒకటే, హైదరాబాద్ లో ఉన్నంత అత్యుత్తమంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మానస పుత్రిక. ముఖ్యమంత్రి గారి ఆలోచనలోంచి 2014-15లోనే హైదరాబాద్ అనే మహానగరం దినదిన ప్రవర్ధమానమవుతూ బ్రహ్మాండంగా విస్తరిస్తూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక మంచి విశ్వ నగరంగా ఎదిగే అన్ని హంగులు కలిగి ఉన్న నగరం. కాబట్టి ఇక్కడ ప్రజా అవసరాలకు, ఇక్కడి నగర విస్తరణకు, ఇక్కడ ఉండే పరిస్థితులకు తగ్గ విధంగా ప్రణాళికలు ఉండాలి అనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారే స్వయంగా నడుం బిగించి ఈ SRDP అనే కార్యక్రమాన్ని రూపొందించి GHMCకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకి వారు అప్పజెప్పడం జరిగింది. అప్పజెప్పిన తర్వాత ఈ రోజు వరకు మొత్తం మాకు అప్పజెప్పిన 48 కార్యక్రమాల్లో భాగంగా 33 ఈ రోజు ఈ ఫ్లైఓవర్ తో కలిపినట్టయితే 33 కార్యక్రమాలని కేవలం 6 ఏళ్లలో పూర్తి చేసినామని చెప్పి సందర్భంగా మీకు సగర్వంగా సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సంతోషం ఎక్కడ అనిపిస్తుంది అంటే, నేను చాలా నగరాలు తిరుగుతూ ఉంటాను. పరిశ్రమల మంత్రిగా చాలా నగరాలు, చాలా దేశాలు, చాలా రాష్ట్రాలు భారతదేశంలో తిరుగుతూ ఉంటాను. ఇప్పుడే రంజిత్ రెడ్డి గారు చెప్పినట్టు ఇతర నగరాల నుంచి వచ్చిన వారు ఇక్కడికి వచ్చినప్పుడు, ఇతర దేశాల నుంచి